తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి అధికారం చేపట్టిన ప్రభుత్వం పేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో అలసత్వం వహిస్తోంది. మెనూలో నాణ్యత పాటించడం లేదని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు ప్రభుత్వం పెట్టే భోజనాలు తినలేక డస్ట్బిన్లో పడేస్తున్నారు. మిడ్ డే మీల్స్ ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నాణ్యత పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పీడీఎస్యూ నాయకులు హెచ్చరించారు. ఒకటే కూర ఇంకేం లేదా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న జిల్లా పరిషత్ పాఠశాల చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఉండించిన మధ్యాహ్న భోజనం తిని అస్తవ్యస్త గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న శైలజ అనే విద్యార్థిని మిడ్ డే మీల్స్ తినడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో రెండోసారి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మా పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం క్వాలిటీ అయినటువంటి భోజనం కూడా అందించే పరిస్థితి కనిపించడం లేదు. ఖమ్మం జిల్లా నియోజకవర్గంలో పిల్లలు తినే అన్నం ఏదైతుందో ఈ అన్నంలో సొరకాయ టమాటా కూర అన్నారు. ఇది సొరకాయ టమాటా వేసి నీళ్లు పోసి చార్జ్ చేసి ఈరోజు విద్యార్థులు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము అడుగుతున్నాం, కలెక్టర్లు గారు, జిల్లా ఎమ్మెల్యేలు గారు, డిఓ గారు, మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ అన్నం తింటారా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తక్షణమే మీరు స్పందించాలి. మీరు పర్యవేక్షణ కరువైంది. ఈరోజు వసతి గృహాల్లో కావచ్చు, ఈరోజు పాఠశాలలో కావచ్చు, గురుకులాలలో కావచ్చు, ఈ నాశనకరమైనటువంటి భోజనం చేసి విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను సైతం కోల్పోతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. తక్షణమే మా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాగాలేనటువంటి భోజనాన్ని పిల్లలతోటి తినుకుంటూ పర్యవేక్షణ మేము ఈరోజు ధర్నా తీయడం కారణమైంది.